హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టేకప్ చేస్తున్నటువంటి రెండు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి చాలా అప్రహెన్షన్ రైజ్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టేకప్ చేస్తున్నటువంటి ఈ రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ రెండు ప్రాజెక్టుల మీద సుప్రీంకోర్టుకు వెళ్ళి బలమైన వాదనలు వినిపించి ఖచ్చితంగా ఏపీ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి వాటా ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. దాన్ని మేము ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ తెలంగాణ ఇరిగేషన్ అఫీషియల్స్తో హై లెవెల్ మీటింగ్లో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ రెండు ప్రాజెక్టులు ఏంటంటే, ఒకటి గోదావరి బనకచెర్ల ఇంటర్లింకింగ్ రివర్ ప్రాజెక్ట్, అండ్ రెండోది వచ్చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ రెండు స్కీమ్లు, ఒకటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనే స్కీమ్ కృష్ణా జిల్లాని రాయలసీమ రీజియన్కి తీసుకువెళ్ళేదానికి, అండ్ గోదావరి బనకచెర్ల రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గోదావరి వాటర్ని కృష్ణాకి తీసుకొచ్చి కృష్ణా నుంచి గోదావరి నుంచి పెన్నాకి ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్. సో దట్ ఈ రెండు గోదావరి బనకచెర్ల ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ యాజ్ వెల్ యాజ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా రాయలసీమ ప్రాంతానికి బోత్ డ్రింకింగ్ యాజ్ వెల్ యాజ్ ఇరిగేషన్ వాటర్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసేదానికి డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్. అండ్ ఈ రెండు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టేకప్ చేస్తుంది ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ అగెన్స్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది తెలంగాణ పీపుల్ అని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అండ్ ఈ రెండు ఇరిగేషన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటర్ షేరింగ్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్, తర్వాత కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ అని ఈ రెండు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచారు. సో రెండు రాష్ట్రాల్లో ఎవరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని కొత్తగా టేకప్ చేసిన విడిపోయిన తర్వాత ఈ రెస్పెక్టివ్ బోర్డ్స్ నుంచి పర్మిషన్ తీసుకోవాలని ఉంటుంది. తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలని ఇంకో ప్రొవిజన్ ఉంది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యూనిలాటరల్గా వితౌట్ ఎనీ అప్రూవల్ ఫ్రమ్ ద రెగ్యులేటరీ అథారిటీస్ లైక్ సెంట్రల్ వాటర్ కమిషన్ అవనివ్వండి, లేకపోతే గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ అవనివ్వండి, లేకపోతే కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ అవనివ్వండి, వీటి ఎవరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోకుండా యూనిలాటరల్గా తీసుకొని తెలంగాణ రాష్ట్రం యొక్క డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ వాటర్స్ యొక్క హక్కుల్ని హరించే ప్రయత్నం చేస్తుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇక్కడ ఇది కాకుండా గోదావరి బనకచెర్ల ఇంటర్లింకింగ్ రివర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ అగెన్స్ట్ అగైన్ గోదావరి రివర్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఒకటి ఉంది 1980. సో దాన్ని కూడా ఆ ట్రిబ్యునల్ యొక్క రూలింగ్స్ని కూడా వైలేట్ చేసుకుంటూ ఈ పర్టికులర్ స్కీమ్ని టేకప్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇక్కడ ఒకటి మాత్రం చాలా క్లియర్, గోదావరి బనకచెర్ల ఇంటర్లింకింగ్ రివర్ ప్రాజెక్ట్ చాలా మ్యాసివ్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టేకప్ చేయాలని అనుకోనుంది. యాజ్ ఆఫ్ నో అప్రూవల్ రాలేదు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏదో ఫండ్ ఎక్స్పెక్ట్ చేశారు మన బడ్జెట్ నుంచి, బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ బడ్జెట్లో ఎలాంటి ఫండ్ అలొకేషన్ అయితే చేయలేదు. అండ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ గోదావరి బనకచెర్ల ఇంటర్లింకింగ్ రివర్ ప్రాజెక్ట్ వచ్చేసి 80,112 కోట్ల రూపాయలు. అండ్ ఆ ప్రాజెక్ట్ డిజైన్ ఎలా ఉందంటే, గోదావరి నుంచి పోలవరం దగ్గర నుంచి వాటర్ని కృష్ణా రివర్కి తీసుకురావడం, కృష్ణా రివర్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కి తీసుకురావడం, బొల్లాపల్లిలో కట్టిన రిజర్వాయర్ నుంచి బనకచెర్లకు ఈ వాటర్ని అప్లిఫ్ట్ చేయాలని ఒక లాంగ్ చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇది కొంచెం కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంది. దీనికి ఎన్విరాన్మెంటల్ అప్రూవల్ క్లియరెన్స్ రావాల్సిన అవసరం ఉంది. తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి కూడా పర్మిషన్ రావాల్సిన అవసరం ఉంది. ఎప్పటికొస్తే ఏంటిది అనేది మాత్రం చూడాలి. అయితే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ని మాత్రం చాలా ప్రెస్టీజియస్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టేకప్ చేసి ముందుకెళ్లాలనే ప్రయత్నంలో అయితే ఒకటి ఉంది. బట్ ఏ ప్రాజెక్ట్ టేకప్ చేయాలన్నా ఇది కంప్లీట్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014ని వైలేట్ చేస్తుంది. కృష్ణా గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్స్ సపరేట్గా ఉన్నాయి, వాటిని వైలేట్ చేస్తుంది, పర్మిషన్ తీసుకోలేదనేసి. తర్వాత గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఒకటి ఉంది 1980s, దాన్ని కూడా వైలేట్ చేస్తుందనేసి తెలంగాణ నుంచి ఇరిగేషన్ మంత్రి చేస్తున్నటువంటి క్లెయిమ్స్. బట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి దీని మీద ఎలాంటి కౌంటర్ కానీ ఏది వచ్చే ప్రయత్నం అయితే జరగలేదు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో 2005 నుంచి 2023 వరకు తెలంగాణ నుంచి పెద్దగా రెసిస్టెన్స్ లేకుండా ఇనీషియల్గా అనుకున్నటువంటి 44,000 క్యూసెక్ల వాటర్ నుంచి 92,600 క్యూసెక్ వాటర్లు కృష్ణా రివర్ నుంచి రాయలసీమ పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ టైంలో ఉమ్మడి రాష్ట్రం ఒకటి ఉంది, తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి దాన్ని పెద్దగా రెసిస్ట్ చేసే ప్రయత్నం చేయలేదు. దానివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని మాత్రం
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ తెలంగాణ గవర్నమెంట్, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ కట్టబోయే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, అది గోదావరి బనకచర్ల అవనివ్వండి, లేకపోతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా వెళ్తున్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవనివ్వండి, ఏ స్కీమ్ ద్వారా ప్రాజెక్టులు టేకప్ చేసినా వాటిని మేము సుప్రీంకోర్టులో కంటెస్ట్ చేయబోతున్నాం. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాటర్ని డైవర్ట్ చేసుకునే పరిస్థితిని అయితే ఒప్పుకునే పరిస్థితి లేదని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఈ 2 ప్రాజెక్టులే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా ప్రాజెక్టుని ఇల్లీగల్ మేనర్లో కట్టే ప్రయత్నం చేస్తుంది. వాటన్నిటిని ఆపాలంటే మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కంటెస్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇక్కడ ఒకటి ఇప్పుడు మనం చూడాల్సింది, ఇక్కడ ఇంటర్లింకింగ్ రివర్ ప్రాజెక్ట్ అవనివ్వండి, లేకపోతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవనివ్వండి, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోక ముందు నుంచి ఉన్నటువంటి అంశాలు ఇవి. సో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద చాలా పెద్ద మొత్తంలో ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ ప్రాంతం మధ్య పెద్ద మొత్తంలో నేతల మధ్య చాలా వాగ్వాదం జరుగుతూ ఉండేది. అండ్ ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా ఇవే నీటి సమస్యలు 2 రాష్ట్రాల మధ్య జరగడం ఏమాత్రం సమంజసం కాదు. అది 2 రాష్ట్రాలకి ఏదైనా 2 రాష్ట్రాల ఇలా సుప్రీంకోర్టులో కేసులు వేసుకోవడం వల్ల ప్రాజెక్ట్ యొక్క డ్యూరేషన్ కంప్లీషన్ డ్యూరేషన్ పెంచుకుంటూ వెళ్ళటం వల్ల 2 రాష్ట్రాలకు వచ్చేది ఏం లేదు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం వల్ల గోదావరి కృష్ణ రివర్ బోర్డు మేనేజ్మెంట్స్ ఉన్నాయి, ట్రిబ్యునల్స్ ఉన్నాయి, లేకపోతే 2 రాష్ట్రాలు ఇరిగేషన్ అఫీషియల్స్ లేకపోతే ఇరిగేషన్ మినిస్టర్స్ కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోయేదానికి ఇలా కోర్టులకు వెళ్ళి కేసులు పెట్టుకొని 2 రాష్ట్రాలకి నష్టం చేసుకుంటూ వెళ్తే 2 రాష్ట్రాల్లో ప్రజలకి డ్రింకింగ్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఇరిగేషన్ వాటర్ నీడ్స్ అందక 2 రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బంది పడేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీనికి ఒక వయా మీడియా సొల్యూషన్ 2 రాష్ట్రాల ప్రతినిధులు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేదాన్ని. దీనికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం కరెక్ట్ కాదేమో అని నా పర్సనల్ ఒపీనియన్. బట్ ఎనీవే ఇట్ ఈజ్ అల్టిమేట్లీ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్షిప్ వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ కోసమే పనిచేస్తారు కాబట్టి ఖచ్చితంగా అల్టిమేట్లీ. సో తెలంగాణ రాష్ట్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు సుప్రీంకోర్టుకి వెళ్తుందా, లేకపోతే ఎమికబుల్ సొల్యూషన్ కోసం ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఇన్విటేషన్ ఇస్తుందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఏమన్నా రిప్రజెంటేషన్ పంపి మీటింగ్ కూర్చొని మాట్లాడుకుని సాల్వ్ చేస్తారనేది చూడాలి. బట్ ఓవరాల్గా ఒకటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి అంశం ఏదైతే ఉందో గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్, తర్వాత కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్, ఇవి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మీట్ అవ్వాలి. బట్ ఇవి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మీట్ అవ్వట్ల. దీనికి కారణాలు ఏంటో తెలిస్తే మెజారిటీ ఆఫ్ ద అంశాలు ఇక్కడే సొల్యూషన్ దొరికేదానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఈ రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ప్రాపర్గా మీట్ అవ్వగలిగితే మెజారిటీస్ సొల్యూషన్స్ కోర్టు దాకా వెళ్లాల్సిన ఆవశ్యకత అయితే ఏర్పడదు. అండ్ ఈ గోదావరి బనకచర్ల ఇంటర్లింకింగ్ రివర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రెస్టీజియస్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బట్ దానికి రావాల్సిన అప్రూవల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవ్వండి, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి క్లియరెన్స్లు అవ్వండి, అంత ఈజీ అయితే కాదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో చాలా పెద్ద మొత్తంలో దీనికి అమౌంట్ అండ్ బడ్జెట్లో ఇన్కార్పొరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. యూనియన్ బడ్జెట్లో ఇన్కార్పొరేట్ చేయలేదు కానీ బట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బడ్జెట్లో ఇన్కార్పొరేట్ చేశారు. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఫండ్ ఎంత అలొకేట్ చేస్తుంది గోదావరి బనకచర్ల ఇంటర్లింకింగ్ రివర్ కంటే ఫండ్ అయితే అలొకేట్ చేయలేదు. కానీ ఈ బడ్జెట్ని ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ గోదావరి బనకచర్ల ఇంటర్లింకింగ్ రివర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో రాయలసీమ రీజియన్ యొక్క ఇరిగేషన్ యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ని మీట్ అయ్యేదానికి దాన్ని టేకప్ చేయాలని మాత్రం బడ్జెట్లో ఇన్కార్పొరేట్ చేశారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు, దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎలా స్టాల్ చేసే ప్రయత్నం చేస్తా, లేకపోతే సుప్రీంకోర్టులో కేసు వేసి దీన్ని ఏమైనా బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తా అనేది చూడాలి. బట్ 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల మధ్య ఇలాంటి సిచ్యువేషన్ అరేంజ్ కావడం మాత్రం మంచిది కాదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ.